శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైన అమృతోత్సవ కథావీధిలోని 16వ కథ ఇవాళ. సురభి జలం ఈ కథ పేరు. కథలోకి వెళదాం. కడుపులో నొప్పిగా ఉందండి అన్నాడు పేషెంట్. భయం లేదు, పరీక్ష చేస్తున్నానుగా అన్నాడు డాక్టర్ గారు. భరించలేనంతగా ఉందండి అన్నాడు మళ్ళీ పేషెంట్. పర్వాలేదు, నేనున్నాగా అన్నాడు. అయితే అమ్మయ్య, మందిస్తారా, రాసిస్తారా అన్నాడు పేషెంట్. పూర్తి పరీక్ష కావాలిగా, బయాప్సీ చేద్దాం అన్నాడు. అమ్మో, బయాప్సీయే? బయాప్సీ అనగానే భయం ఎందుకు? క్యాన్సర్ అవునో కాదో తెలుసుకునేందుకే గాని బయాప్సీ చేస్తే క్యాన్సర్ ఏమీ రాదుగా అన్నాడు డాక్టర్ గారు. బయాప్సీ అంటే ఆపరేషనా అని అడిగింది పేషెంట్. ఆపరేషన్ చేయాలా అక్కర్లేదా అని నిర్ణయించడానికి ముందు సూక్ష్మంగా ఒక చిన్న మొక్కను కత్తిరించి పరీక్షకు పంపుతాం. దానిని పరీక్షించి క్యాన్సర్ కాదో నిర్ణయిస్తారు. క్యాన్సర్ అయితే ఆపరేషన్ చేస్తారు, కాకపోతే మందుల ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తారు అని చెప్పాడు డాక్టర్. సరే డాక్టర్ గారు, బయాప్సీకి మళ్ళీ వస్తా అంటూ ఒంటరిగా వచ్చిన ఆ 18 సంవత్సరాల కమల అడుగులో అడుగు వేసుకుంటూ ఇల్లు చేరుకుంది. పేషెంటు అమ్మాయేనన్నమాట. ఇక ఇంటికి వెళ్ళింది. అక్కడ చుట్టం చూపుగా వాళ్ళ దూరపు బంధువు ఆయుర్వేద విద్యార్థి వచ్చాడు. కమల, నీకోసమే ఆగాను, చెప్పి వెళదాం అనుకుంటున్నా, నీకు 100 ఏళ్ళు ఆయుస్సు అన్నాడు. అంటే కమల వచ్చేదాకా ఆగి కమలకి ఆ మాట చెప్పి వెళదాం అనుకున్నాడు అనమాట. మాటల్లో నువ్వు వచ్చేసావు, అదేమిటి ఇంటి దగ్గర నుంచి చాలా హుషారుగా వెళ్ళావు కదా, మరి ఇంతలో ఏమైంది నీకు అంటూ అడిగాడు శ్రీధరు. ఆయుర్వేద డాక్టర్ చదువుకున్న అతను అనమాట ఇతను శ్రీధర్. ఉస్సురంటూ కూర్చుని తన కథ చెప్పింది ఆ కమల. అక్కడ డాక్టర్ గారి దగ్గర విషయం అంతా చెప్పింది అనమాట. శ్రీధర్ నొచ్చుకున్నాడు, కమలకు ధైర్యం చెప్పాడు. అల్లోపతిలో లొంగన అనేక వ్యాధులకు సైతం ఆయుర్వేదంలో మందులు ఉన్నాయని మా గురువు గారు నిత్యం చెబుతూ ఉంటారు. కావలసిందల్లా రోగం ప్రారంభ దశలో తెలియాలి. దానికి బయాప్సీ చేయాలా ఏంటి అని అడిగింది. అక్కరలేదు, ఆయుర్వేదం డాక్టర్ రంగాచార్యుల వారిని సంప్రదిద్దాం అని చెప్పి శ్రీధరు కమలను ఆ రంగాచార్యుల గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ గారు ఆసుపత్రి నుండి బయలుదేరారు, ఇంకా ఇల్లు చేరలేదు. వారి కోసం ఎదురు చూస్తూ ఈ శ్రీధరు కమల కబుర్లో పడ్డారన్నమాట. కబుర్లు ఏమిటంటే, ఆయుర్వేద వైద్యం అనగానే పేదవాళ్లకు, దిక్కు దివాణం లేని వాళ్లకు మాత్రమే అనుకుంటారు. కానీ క్యాన్సర్కు సైతం ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. ఆ మధ్య అర్ధరాత్రి ఓ రోగికి వాంతులు వరుసగా అయ్యాయట. పెద్ద ఆసుపత్రికి పంపాలన్నారు. అక్కడ పెద్ద డాక్టర్లు లేరు. ఏం చేయాలో తోచలేదు. అదృష్టవశాత్తు మా గురువు గారు అక్కడికి వచ్చారు. అంటే ఈ శ్రీధర్ వాళ్ళ గురువు గారు అనమాట. అంటే ఆయుర్వేద వైద్యుడు ఆయన కూడా. క్షణాల్లో మందిచ్చారు. తక్షణం గుణం కనిపించింది ఆ రోగికి. నేను గురువు గారిని మందు పేరు అడిగా. ఆయన మయూర చంద్రిక భస్మం అని చెప్పారు ఆ మందు పేరు. దీనిని తేనెతో కలిపి తీసుకోవాలి అన్నారు. అసలు నెమలికి వెన్నెలకు సంబంధించిన భస్మమా అని అడిగాను. అంటే ఆయన కొంచెం ఆయుర్వేద వైద్యుడు కదా, చేర్చుకుంటున్నాడు కదా, అందుకని కొత్త పరిజ్ఞానం ఉంది కాబట్టి అడిగాడు. అప్పుడు ఆయన అన్నారు, అందుకు గురువుగారు నవ్వారు, దీనిని మయూర పింఛ భస్మమని అంటారు అన్నాడు. ఓహో, అప్పుడు అర్థమైంది శ్రీధర్కి, ఇది నెమలి ఈకలను కాల్చి తయారు పెట్టింది అని. ఆ మందు నెమలి ఈకలు కాల్చి తయారు చేసిన మందు అనమాట. అంతలో డాక్టర్ రంగాచార్యులు గారు వచ్చారు అక్కడికి. కమలను పరీక్ష చేశారు. కమల దగ్గర కంఠంతో కమల గద్గద కంఠంతో అల్లోపతి డాక్టర్ గారు చెప్పిన బయాప్సీ మాట ఈ రంగాచార్యులు గారి చెప్పిందన్నమాట. డాక్టర్ గారు ఏమన్నారంటే, బయాప్సీ అక్కర్లేదమ్మా, నేను వైద్యం మొదలు పెడతాను, 3 రోజులు మందులు వాడి మళ్ళీ పరీక్షకు రండి అన్నాడు ఆయన, ఈ రంగాచార్యులు గారు. మందిచ్చి పంపించేశారు కమల్ని. శ్రీధర్ యథాప్రకారం డాక్టర్ గారిని మందు పేరు అడిగాడు. తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా, అందులో ఆ వైద్యం చదువుతున్నాడు కదా. వారిని ఇంటి దగ్గర దింపి రండి మళ్ళీ అన్నాడు డాక్టర్ గారు.
సరే, శ్రీధర్ కమలని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించి మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. కానీ డాక్టర్ గారు లేరు. ఏదో అర్జెంటు కేసు కోసం గ్రామాంతరం వెళ్ళారు. అక్కడ 3 రోజులు గడిచిపోయాయి. కమలకు అంటే 3 రోజుల తరహా మళ్ళీ డాక్టర్ అందుబాటులో లేడన్నమాట. కమలకు కడుపు నొప్పి తగ్గింది. శ్రీధరు డాక్టర్ గారి దగ్గరకు ఒంటరిగా వెళ్ళాడు. ఈ దఫా ఒంటరిగా వెళ్ళాడన్నమాట. ఆమె రాలేదా, నొప్పి తగ్గిందా అని డాక్టర్ రంగాచార్యులు గారు అడిగారు. శ్రీధర్ గారు ఆమె చెప్పాడంటే, పూర్తిగా నయమైంది ఆమెకు, తమకు నమస్కారాలు చెప్పమంది, బయాప్సీ బెడ తీరినందుకు కమల ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకు తమరు వాడిన మందు పేరు ఏమిటో చెప్పండి అని అర్ధోక్తిలో ఆగాడు శ్రీధర్. డాక్టర్ గారు నవ్వుతూ ఇలా అన్నారు, అంటే ఆ పేరు ఎందుకు పెట్టారో అని దాని చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఒకసారి గల్ఫ్ దేశాల నుండి ఒక ధనికుడు కేరళ వచ్చాడు. ఆయనకును ఇలాగే కడుపు నొప్పెట. కేరళలోను మద్రాసులోను అది నయం కాలేదు. మన ఆసుపత్రిలో చేర్చుకున్నాం. పరీక్ష చేసి మందు నిర్ణయించాను. మరునాటి ఉదయం నుంచి మందు ప్రారంభిద్దాం అన్నాను. మీరు అడిగినట్లే మీ ఆయుర్వేద విద్యార్థుల మందు పేరు అడిగారు. ఇప్పుడు ఈయన అడిగాడు కదా ఈ శ్రీధరు, అట్లాగే అప్పుడు కూడా అడిగారు ఆయుర్వేద విద్యార్థులు. గోమూత్రం ప్రయోగిద్దామని అన్నాను. మరునాటి ఉదయానికి ఆ ధనికుడు ఇక కనిపించలే అక్కడ. కారణం విచారిస్తే అతనికి గోమూత్రం అంటే తెలియక తోటి రోగులు ఆవు పంచితమని వివరణ ఇచ్చారట. నాకు ఆశ్చర్యమైంది. ఆ రోగి ఎందుకు పలాయనం చిత్తగించాడు అంటే పేరు మొరటగా ఉంది, అది బాగాలేదనమాట. అంటే కొన్ని మందులు ఎక్కడి నుంచి తయారు చేస్తారు, ఏ రకంగా వస్తాయి తెలుసుకుంటే ఆ మందులు వాడలేం కొన్ని. అలా అందుకని ఆ రోగి గల్ఫ్ దేశాల నుంచి వచ్చాడు కదా, అందుకని అతనికి వాడబుద్ధి గల గోమూత్రానికి సంబంధించిందని అందుకని వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ తర్వాత తమరు వాడిన మందు కమలకు బాగా పనిచేసింది. 2వ మోతాదుకే గుణం కనిపించింది. అయినా 3వ రోజు 6వ మోతాదు కూడా తీసుకున్నది. అంటే ఈయన 3 రోజులు రోజు 2 పూటల చొప్పున వేసుకోమన్నారు అనమాట. అది అలా వేసుకున్నది, చాలా హుషారుగా ఉందని చెప్పి శ్రీధర్ ఆయనకి చెప్పాడు. పూర్తిగా నయమైందని డాక్టర్ గారితో చెప్పమని కూడా చెప్పిందండి కమల అని చెప్పాడు కూడా. ఇక మందు వాడక్కర్లేదు అనుకుంటాను అని అన్నది కూడా. నాకు ఆశ్చర్యమైంది. ఇంతకు కమల వాడిన మందు పేరు మళ్ళీ అడిగాడు శ్రీధర్. డాక్టర్ గారు నవ్వుతూ, మందులో ఉన్న ప్రధాన పదార్థం ఆధారంగా మందు పేరు వస్తుందయ్యా. ఆ మందులో ప్రధానమైనది ఆవు పంచితమే. దానిని అలాగే చెప్పిన కారణంగా హాయిగా రోగం ఉపశమనం కావలసిన ఆ గల్ఫ్ దేశపు రోగి లేని కారణాలను ఊహించుకొని మందు సేవించకుండా పారిపోయాడు కదా. అతడు పాపం ఏమయ్యాడో, ఆ రోగం ఏమైందో తెలియదు మనకి. కాబట్టి మంది పేరును కూడా స్పృహణీయంగా ఎదటి వాళ్ళకి రోత కలగకుండా ఉండేట్టుగా మందుకు పేరు పెట్టాలి. ఆ అవసరం కూడా ఉంది అని అనిపించింది అన్నమాట. అందుచేత దానికి సురభి జలం అని నామకరణం చేశాము అని చెప్పాడు శ్రీధర్కి ఈ రంగాచార్యులు గారు. అయితే కమలకు బయాప్సీ అక్కరలేదంటారా అడిగాడు శ్రీధర్. ఆమెకున్నది అసలు క్యాన్సరే కాకపోవచ్చు. క్యాన్సరు అయితే తగ్గదు ఈయన వాడిన దీనికి అనమాట. అది క్యాన్సర్ కాకపోవచ్చు. క్యాన్సర్ ఎలాంటిదంటే కాలసర్పం లాంటిది. అది కాలసర్పం నిద్రపోతూ ఉంటుంది అనుకో, అలాగే హాయిగా నిద్రపోతుంది అనుకోండి కాలసర్పం. అంటే క్యాన్సర్ కూడా అంతే. నిద్రపోతున్న క్యాన్సర్ని బయాప్సీ చేసామంటే దాన్ని లేపినట్టేనన్నమాట. అంటే కావాలని కాలసర్పాన్ని నిద్ర లేపినట్టుగానే బయాప్సీ చేస్తే కాలసర్పం మనం లేపితే ఎలా మేలుకుంటుందో అలాగే బయాప్సీ చేస్తే క్యాన్సర్ కూడా మేలుకుంటుంది అని ఉంటున్నారు ఇందులో. దానితో ఈ బయాప్సీతో దాని చర్య తీవ్రమవుతుంది. అప్పుడు సురభి జలం కూడా పనిచేయకపోవచ్చు. కాబట్టి క్యాన్సర్ అనే కాలసర్పాన్ని అది నిద్రపుచ్చలేకపోవచ్చు. ఆ సురభి జలం కూడా నిద్ర పుచ్చలేకపోవచ్చు మళ్ళీ మేలుకున్నటువంటి క్యాన్సర్. అప్పుడు రోగి బాధ వర్ణాతీతమే కదా అన్నారు రంగాచార్యులు గారు, ఆయుర్వేద బిషగ్వరులు.
అప్పుడు సురభి అంటే ఏమిటి అన్నాడు మళ్ళీ శ్రీధర్. అంటే ఏమీ లేదు, కామధేనువే అన్నారు ఆచార్యుల వారు. కామధేను జాలం అన్నా అర్థమైపోతుంది, సురభి అంటే అర్థం కాదు. సురభి అనేది కూడా కామధేను యొక్క పేరు. కామధేనువుకి క్షీరసాగర మదనంలో పుట్టిన కామధేనువుకి 4 దూడలు పుట్టినవి అనుకుంటాను. వాటిలో అందులో సురభి ఒకటి అని నాకు గుర్తు. కాబట్టి మందుల పేర్లు కూడా చక్కగా ఆకర్షణీయంగా ఉండాలి. ఆ మందు పేరు వింటే మందు వాడబుద్ధి కాదు అనిపించేటట్టుగా ఉండకూడదన్నమాట. అందుకనే ఈ రంగాచార్యులు గారు ఆయుర్వేద బిషగ్వరులు చక్కని పేరు పెట్టి దాన్ని ఆ కమలకి వాడాడు. కమలకి చక్కగా నయమైంది 3 రోజుల్లో. బయాప్సీతోటి అవసరం లేకపోయిందనమాట. అట్లాగే ఆవు యొక్క ప్రాముఖ్యతని, ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతని ఇందులో చక్కగా వివరించి చెప్పారు రచయిత గారు. స్వస్తి.